మిత్రులు, ప్రకృతి ప్రేమిలందరికీ నమస్కారం. మిత్రులారా, కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైంది. మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. అయితే మొదటి విడత కరోనా టైంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఉంటూనే ఈ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రకృతి అభిమానులందరికీ మరోసారి దృష్టికి తేవాలనుకున్నాం. మొదటి విడతలో కరోనా రాకుండా ఉండడానికి కాస్త మనిషికి మధ్య ఎడం పాటించడం, మూతికి గుడ్డలు కట్టుకోవడం, చేతికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు శానిటైజర్స్ రాసుకోవడం, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ వచ్చారు. అయితే ఆ సందర్భంలో కూడా మన వాళ్ళందరి దృష్టికి చాలా ప్రధానమైన అంశంగా దీన్ని తీసుకొచ్చాం. మనం పైకి కట్టుకునేటువంటి ఆ మాస్కులు అవన్నీ ఎంత అవసరమైనయో దానికి 100 రెట్లు ఎక్కువ అవసరమైంది శరీరం లోపల మాస్క్ ధరించడం అనే దాన్ని. అంటే ఈ కరోనా అనేది వైరల్ ఎఫెక్ట్గా అదొక వెల్లువలాగా మనల్ని ముంచెత్తుతున్నప్పుడు దీన్ని ఎదుర్కోగలిగేటువంటి అవకాశం మందుల కంటే కూడా ఇమ్యూనిటీకే అవకాశం ఎక్కువ ఉంది. ఇమ్యూనిటీ ఉన్నటువంటి శరీరాలని అదేమీ చేయలేకపోతుంది. ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటున్నారో, బలహీనమైన ఇమ్యూనిటీ కలిగి ఉంటున్నారో వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రధానమైన అంశం అంతా ఇక్కడ మూతికి గుడ్డలు కట్టుకోవడం అనేది ఎంత ముఖ్యమైందో దానికి 100 రెట్లు ఎక్కువగా లోపల శరీరం లోపల మనం ఐరన్ కర్టెన్ లాగా కర్టెన్ వేయగలగాలి. ఐరన్ కర్టెన్ అంటే నా ఉద్దేశం ఇమ్యూనిటీని, బలమైన ఇమ్యూనిటీ శరీరాల్లో నిలబడి ఉండేట్టుగా, అది వీక్ కాకుండా ఉండేట్టుగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి అత్యంత ముఖ్యమైనదంతా కూడా మనం తీసుకునేటువంటి ఆహార జాగ్రత్తలు అనేది గమనించాలి. ఆహారంలో ఇమ్యూనిటీ పెరగడానికి ఏ అవసరాల్ని మనం ఫుల్ఫిల్ చేయాలో అవన్నీ ఉండేట్టుగా మన ఆహారం ఉండాలి. ప్రధానంగా ఆహారం అనగానే మాంసకృతులు, కార్బోహైడ్రేట్స్, ఇంకా కొవ్వులు, ఇలా ప్రధానంగా ఎక్కువగా మనం తీసుకునే ఆహారాల్లో ఉంటాయి. అయితే వీటికంటే ముఖ్యంగా మనం మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఎందుకంటే విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్, డైటరీ ఫైబరు, వాటర్. ఈ 5 కూడా అత్యంత ముఖ్యమైన ఆయుధాలుగా మన ఆహారం ద్వారా మనం శరీరానికి అందించగలిగినట్టయితే శరీరం తనను తాను రిపేర్ చేసుకునే వైపుగా మనం మంచి సపోర్ట్ని అందించిన వాళ్ళం అవుతాం. అయితే మనం సాధారణ జీవన విధానం మారడం లేదు. భయం అయితే పెరుగుతూ ఉంది. భయపడుతున్నాం, కుటుంబాన్ని భయపెట్టుకుంటున్నాం, మనం భయపడుతున్నాం, అసలు నష్టపోతున్నాం కూడా. అయితే భయం కంటే కూడా భయం అసలు అనవసరమైంది. భయపడి మనం సాధించేది ఏముంది? జాగ్రత్త ముఖ్యమైనది తప్ప భయం అవసరమైంది కాదు. ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవడం లేదు. పొద్దున టిఫిన్గా ఉడికిందే తింటున్నాం, మధ్యాహ్నం భోజనం ఉడికిందే తింటున్నాం, రాత్రి భోజనం ఉడికిందే తింటున్నాం. పోనీ మనం హార్డ్ ఫుడ్ తీసుకునేది ఏమన్నా మార్చుకున్నామా? కోడిగుడ్లు తింటాలు ఆపామా? మాంసాలు తింటాలు ఆపామా? బిర్యానీలు తింటాలు ఆపామా? కూల్ డ్రింక్స్ తాగటాలు ఆపామా? బీర్లు, బ్రాందీలు అంటే పిచ్చి మందులన్నీ అవన్నీ తాగటం ఆపామా? వాటిలో ఏ జాగ్రత్తలు మనం తీసుకోవడం లేదు. మరి ఏంటి జాగ్రత్త తీసుకోవడం అంటే? మూతి గుడ్డ కట్టుకోవడమా? చేతులకి శానిటైజర్ పూసుకోవడమా? అంటే మూతికి గుడ్డలు, చేతికి శానిటైజర్లు అవసరమైందే కానీ అవి మాత్రమే కాపాడగలిగేవి కావు. మనం ఆరోగ్యంగా ఉండి మన కుటుంబాన్ని జాగ్రత్తగా, బాధ్యతగా చూడాలంటే ఖచ్చితమైన మాస్క్ మీరు ఇమ్యూనిటీ ద్వారా మాత్రమే వేయగలుగుతారు. ఇమ్యూనిటీని ఏవి పాడు చేస్తున్నాయో వాటి జోలికి వెళ్లకుండా ఉండాలి. ఇమ్యూనిటీని ఏవి పెంచుతాయో వాటిని మన ఆహారంగా మార్చుకోవాలి. ఉదాహరణకి ఇమ్యూనిటీని పెంచగలిగే ఆహారాలు ఏమిటి అని చూసినప్పుడు నేను ఇందాకన్నాను క్లియర్గా, కార్బోహైడ్రేట్స్, మాంసకృతులు, కొవ్వు పదార్థాల కంటే కూడా ముఖ్యంగా మన ఆహారంలో విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్, డైటరీ ఫైబరు, వాటర్ ఉండాలి. 5 అంశాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పాను. ఈ 5 వాటర్ని ఉదయం లెగిసిన దగ్గర నుంచి రాత్రి వరకు ప్రతి గంటకి 1 గ్లాసు నీళ్ళు తాగేలా చూడండి. చూస్తే లోపల ఫారిన్ మ్యాటర్ అక్యుములేట్ అవ్వకుండా అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసి శుభ్రమైన శరీరాన్ని ఉంచుతూ ఉంటాయి. శుభ్రమైన శరీరంలో ఏ నెగిటివ్ సూక్ష్మజీవులు శరీరంలోకి ఎంటర్ కాలేవు. ఆరోగ్యకరమైనటువంటి శరీరం తనంతట తనను రక్షించుకోగలిగేటువంటి కెపాసిటీ ఉంటుంది. దానికి ఒక మంచి మార్గం మంచినీళ్ళు బాగా ఎక్కువ తాగడం. ఈ మంచినీళ్ళు తాగడం అనేది ఈ టైంలో గట్టిగా గుర్తు చేసుకోవాల్సిన అంశంగా ఉంది. ఎందుకంటే ఎండ ఎంత పెరిగింది. ఇప్పుడు మనం బాగా ఎండ పెరిగిన టైంలో ఉన్నాం. ఇంత ఎండ పెరిగిన టైంలో సాధారణం కంటే ఎక్కువ నీళ్లు తాగాల్సిన అవసరం మామూలుగానే ఉంది. మరి ఈ కరోనా టైంలో ఇంకో 2 గ్లాసులు ఎక్కువ తాగాలని ప్రయత్నం చేయండి. చాలా మేలు చేస్తుంది. ఎక్కడికి దాక్కుందాం, ఎక్కడ దాక్కుంటారు చెప్పండి? గాలిలోంచి వస్తుందా, నీళ్ళలోంచి వస్తుందా, ఆహారంలోంచి వస్తుందా, పక్క మనిషిలోంచి వస్తుందా అని ఎన్ని ఎతికామో, అన్నిటికీ ఎన్నెన్ని జాగ్రత్తలని మొదలెట్టేసామో
చివరికి పోయినసారి ఏం చేసాం, కిటికీలు తలుపులతో సహా బిగించుకొని ఇంట్లో పడుకున్నాం కదా, వేల మంది ఎంతమంది పిట్టల్లాగా రాలిపోయారు. ఈ రెండో విడత అనేసరికి ఇది మరీ చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది, మనం చూస్తూ ఉన్నాం. ఇంకా లాక్డౌన్ వేస్తారేమో అన్నంత భయపెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నది. అయితే జాగ్రత్తల కోసం మీరు తీసుకునే దానిలో అత్యంత ప్రాథమికమైనదిగా ఉన్నది మంచినీళ్ళు. గుర్తుంచుకోండి, లెగిసామంటే పడుకునేదాకా గంట గ్లాస్ నీళ్ళు తాగాల్సిందే. ఇది ఎంత విషయం, ఎంత చిన్న జాగ్రత్త ఇది, ఎంత డబ్బులు ఖర్చు పెట్టేదా ఇదేమైనా, ఎంత సింపుల్ ఆలోచించండి. ఇంకా మీకు అలవాటు ఉన్న వాళ్ళైతే పొద్దున లెగ్గానే 2 గ్లాసులు నీళ్ళు తాగండి, గంట గ్యాప్ తీసుకొని 2 గ్లాసులు నీళ్ళు తాగండి, భోజనానికి హాఫ్ అన్ అవర్ ముందు 2 గ్లాసులు నీళ్ళు తాగండి, ఈవినింగ్ 4:35 మధ్యలో మళ్ళీ 2 గ్లాసులు నీళ్ళు తాగండి. మిగతా రోజంతా గంట గ్లాస్ నీళ్ళు మెయింటైన్ చేసుకోండి. అద్భుతమైన ఆరోగ్యం మీ సొంతం కావడానికి మనలందరినీ కన్న అమ్మ ఈ ప్రకృతి మనకు ప్రసాదించిన మంచి ఔషధం ఆ మంచినీళ్ళని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది కాకుండా మరొకటి ఏమిటి, విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ వచ్చేటువంటి మంచి మార్గం జ్యూసెస్. ఆ జ్యూసెస్లో మీ అందరికీ గతం నుంచి చెప్తూ వస్తున్నవే ఇవి ఎంత అద్భుతంగా ఫలితాలు ఇస్తున్నాయంటే, పుదీనా, కొత్తిమీర, తులసాకు జ్యూస్, మునగాకు, కరివేపాకు జ్యూస్, క్యారెట్ బీట్రూట్ జ్యూస్, మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్, అలాగే గోధుమ గడ్డి జ్యూస్, తవుడు జ్యూస్, ఇట్లా ఎన్ని రకాల జ్యూసెస్లో మనం ఇమ్యూనిటీ పెరగడానికి అద్భుతమైనటువంటి ఇమ్యూన్ బూస్టర్స్గా వాడుకోవచ్చు. మార్నింగ్ టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు ఒక గ్లాస్ జ్యూస్ తాగండి, దానిలో తేనె నిమ్మరసం యాడ్ చేసి. ఈవినింగ్ 4:30కి ఒక గ్లాస్ జ్యూస్ తాగండి, తేనె నిమ్మరసం యాడ్ చేసి. ఇవి ఎంతగా మిమ్మల్ని కాపాడుతాయో, ఎంత సంతోషపడతారో. ఎందుకంటున్నామంటే ప్రాక్టికల్గా మా అనుభవం ఇది. ఈ సంవత్సర కాలంలో సిద్ధార్థ యోగ విద్యాలయంలో ఇంత స్టాఫ్ ఉన్నారు, ప్రతిరోజు 150-200 మంది పేషెంట్స్ వస్తున్నారు. ఎక్కడ మరి ఎవరికి కరోనా రాని పొజిషన్లో ఈ స్టాఫ్ అంతా ఎలా మెయింటైన్ అవుతున్నారు? ఇవి పైన కడుతున్న క్లాత్ కంటే కూడా అద్భుతంగా లోపల కట్టేటువంటి క్లాత్ లాగా పనికొస్తున్నాయి మాకు. అవే మీ దృష్టి తీసుకొస్తాం. అలాగే మరొకటి, 3 పూటల ఉడికిన ఆహారమే తీసుకోవడం అనేటువంటి పద్ధతి మనకు ఉపయోగపడదు ఈ టైంలో. ఖచ్చితంగా ఏం చేయాలంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు తినేదానిలో ఒకసారి పూర్తిగా ఉడికించిన ఆహారం తీసుకోండి. నా సలహా అయితే రాత్రిపూట అన్నం మానేసి పొట్ట నిండా పళ్ళు తిని పడుకోండి. మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా సెలెక్ట్ చేసుకోండి, సీజనల్ ఫ్రూట్స్ ఇన్ని కోసుకోండి, ముక్కలు కట్ చేయండి, ప్లేట్ నిండా పెట్టుకొని హాయిగా అన్నంలాగా తినేయండి. రాత్రి భోజనం అంటే ఫ్రూట్స్ అనే పరిస్థితి పెట్టుకోండి. నీళ్ళు బాగా తాగుతాం, మార్నింగ్ ఈవినింగ్ జ్యూసులు తాగుతాం, రాత్రిపూట అన్నం మానేసి ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటాం అనే పద్ధతి పెట్టుకోవడం అనేది మీకు కావాల్సినంత వాల్యూస్ని, ఇమ్యూనిటీని పెంచుకోవడానికి, శరీరానికి కావాల్సిన వాల్యూస్ అన్నింటినీ కూడా మీరు అద్భుతంగా అందించిన వాళ్ళు అవుతారు. ఖచ్చితమైన ఈ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈ కాలం అంతా కూడా మాంసాహారం తీసుకోవద్దు. మాంసం ముట్టడం అనేది మనంతటా మనమే మన ఇమ్యూనిటీని తగ్గించుకునేటువంటి ఒక పనిగా ఉంటుంది. గుడ్లు, మాంసం, చేపలు, మసాలాలు, బిర్యానీలు, వేపుడు కూరలు, ఆ పొట్టని, జీర్ణకోశాన్ని పాడు చేసేటువంటి రకరకాల ఆహార పదార్థాలు ఉన్నాయే, వాటన్నిటిని కూడా కనీసం ఒక 3 నెలలు నిషేధించండి. ఇంట్లో నిషేధించి జాగ్రత్తగా ఉండి నేచర్ని నమ్మి నేచర్ ఇచ్చినటువంటి ఆహారాలు తీసుకుంటూ పిల్లల్ని, మన కుటుంబాలని, మనల్ని, ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం మీరు బలంగా చేయాల్సిన అవసరం ఉంది. టెక్నిక్గా 1-2 ఇమ్యూన్ బూస్టర్స్ మీ దృష్టికి తీసుకొస్తాను. అత్యంత బలమైన ఇమ్యూన్ బూస్టర్ గోధుమ గడ్డి. మీరు పొద్దున, సాయంత్రం గ్లాసు గోధుమ గడ్డితోటి జ్యూస్ తయారు చేసుకొని దానిలో తేనె నిమ్మరసం కలిపి తాగారనుకోండి, అది పవర్ఫుల్ యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, మంచి ఇమ్యూన్ బూస్టర్గా పనిచేస్తుంది. అలాగే అది వీక్నెస్ నుంచి కాపాడటానికి ఎండాకాలం ఉపయోగపడేటువంటి మంచి హెల్త్ డ్రింక్గా కూడా పనిచేస్తుంది. అలాగే మీరు మన ఇంట్లోనే దొరికే ఉంటాయి, అల్లం ఉంటుంది, అలాగే మిరియాలు ఉంటాయి, అలాగే దాసిన చెక్క ఉంటుంది. ఇలాంటి వాటిని కలిపి కాస్త నీళ్ళలో వేసి వేడి చేసి టీలాగా తీసుకోండి. ఉదయం 1 కప్పు, సాయంత్రం 1 కప్పు టీలాగా తీసుకోండి. అలాగే టీ, కాఫీలు తాగే అలవాట్లు ఉంటాయి, అవి కూడా ఈ టైంలో మంచి అలవాట్లు కావు. అవసరమైతే వాటికి ఆల్టర్నేటివ్గా మీరు ఏం చేయండి అంటే వివిధ రకాల ఆకులతోటి టీలు తయారు చేసుకోండి. పుదీనా టీ, కొత్తిమీర టీ, మునగాకు టీ, కరివేపాకు టీ, ఇలా టీలు తయారు చేయండి. దాచిన చెక్క టీ, లవంగ టీ, రకరకాల టీలు తయారు చేసుకోండి. వాటిని మార్నింగ్ 1 కప్పు, ఈవినింగ్ 1 కప్పు టీ తాగినట్టుగా తాగేయండి. ఎంత మేలు అవుతుంది. ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని, మన ఇమ్యూనిటీ మాత్రమే మనల్ని రక్షిస్తుందని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలంతా కూడా ఘంటాపదంగా చెప్తున్న దాన్ని ఆలకించాలని, అర్థం చేసుకోవాలని, పాటించాలని సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం.